కళ్యాణ ఘట్టంలో బహు సుందరమైన ఘట్టం జీలకర్ర బెల్లం పెట్టడం లగ్నం అది. ఈ ఘట్టం మనం తిలకించాం. దాని గురించి కొంచెం వివరిస్తూ రామచంద్ర స్వామి వారి పరిపాలనలో సకాల వర్షాలు పడాయని, నెలకు 3 వానలు పడేవి, మంచి పంటలు పండాయని, అన్ని సస్యశ్యామలంగా ఉందని చెప్తారు. మరి వీటన్నిటికీ కూడా రఘువంశంలో రాముల వారు కానీ వాళ్ళ తండ్రి దశరథుడు కానీ ఎక్కువ యజ్ఞయాగాదులు చేశారు అనేది మనకు నిఘంటువులన్నీ తెలియజేస్తూ ఉన్నాయి. మరి యజ్ఞయాగాదుల ఫలితమా, లేదు వారి సద్గుణాల ఫలితమా, వారి పరిపాలన ఫలితమా, ఎందువలన అప్పుడు సస్యశ్యామలంగా అందరూ పశుపక్షాదులన్నీ కూడా బాగా విశాలమైన హృదయంతో ఉండగలిగేవని తెలియజేస్తోంది. మరి ఇప్పుడు ఈ సంవత్సరం మీరే ఉగాది పంచాంగం చదువుతూ శ్రవణంలో వర్షాలు చాలా తక్కువగా ఉన్నాయి అన్నారు. ఆ ప్రభావం కనిపిస్తూ ఉన్నది. వేడి గాలులు ఇప్పుడే వస్తున్నాయి. మరి ఏంటి ఇప్పుడు ఏం చేయలేమా? మరి ఇన్ని యుగాల నుంచి మన నిఘంటువులు ఉన్నాయి, నిఘంటువులు అన్నీ చెప్తూ ఉన్నారు. వర్షాలను కూడా యజ్ఞయాగాదులు క్రతువులు ఉన్నాయని చెప్తూ ఉన్నారు. మరి మీరు సరస్వతి మానసపుత్రులు మీలాంటి వారు వీళ్ళందరూ కలిపి ఎందుకని ప్రజారంజకంగా పరిపాలకులని మీరు తీర్చిదిద్దలేకపోతున్నారు? వాళ్ళకు మీరు సలహాలు ఇవ్వట్లేదా? మీరు ఇస్తే వారు తీసుకోవట్లేదా? లేదంటే ఎవరితోనైనా కలిపి మీరు యజ్ఞయాగాదుల్ని ఎందుకు చేయలేకపోతున్నారు అనేది గురువర్యులుగా మీరు చేయాలి. మీరంటే మీరు కాదు, మీ వర్గం. మరి ఇలా లోక కళ్యాణార్థం ఆ రోజు రామచంద్ర స్వామి వారు ఎన్నో యజ్ఞయాగాదులు, అందులో ఆయన కూడా ఆ రోజుల్లోనే యజ్ఞంలో అశ్వమేధాన్ని మదించకుండా ఆపినటువంటి వాడు శ్రీరామచంద్రుడు. ఇవాళ మనం ఎన్నో చెప్తున్నాం, ఆ వర్ణాలు ఈ వర్ణాలు మేము కలిపాం, అంబేద్కర్ గారు, ఇలా ఎంతోమంది మహాపురుషులు ఉన్నారు. వీళ్ళందరికీ కంటే కూడా ముందుగా ఆ శ్రీరామచంద్ర ఆయన చాలా గుణ సంపన్నుడు ఆయన. మరి ఆ యుగంలో అందరిని ఎదిరించి అశ్వమేధం అనేదాన్ని లేకుండా చేసినటువంటి జ్ఞాని ఆయన. మరి ఇవాళ ఈ కాలంలో స్వామివారిని సేవించుకుంటున్నాం. మరి ఆయన ఆనవాళ్ళు మనం ఏమి తీసుకుంటే సస్యశ్యామలంగా చేయగలుగుతాం అనేది కూడా మీరు మా ప్రేక్షకులకు చెప్పగలుగుతారని మేము చెప్తాం. అద్భుతమైన ప్రశ్న, ఇవాళ సందర్భశుద్ధి అయిన ప్రశ్న, ఇప్పుడు ఈ రోజుకు మనకు కావలసినటువంటి అద్భుతమైన ప్రశ్న వేశారు ప్రసాదరాజు గారు. మీకు ద ప్రజెన్స్ ఆఫ్ మైండ్ అంటే ఇప్పుడు ఏం కావాలో మనకు అలాంటి ప్రశ్న వేశారు. నేను ఒక మాట చెప్తాను. దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వహ. దేవాన్ భావయత అనేన తే దేవా భావయంతు వహ అన్నాడు. అంటే ఇక్కడ పాడి పంటలు పండుతున్నాయండి. ఈ పాడి పంటలు పండినటువంటి పాడి పంట అన్నారు. పాడి అంటే గోవుల ద్వారా ఏ క్షీరములైతే పాలైతే వస్తున్నాయో దీని ద్వారా ఆజ్యము నెయ్యి సిద్ధమై ఆ నేతి చేత మళ్ళీ హవిస్సు అంటే మనము ఒక దేవాలయంలో విగ్రహానికి నైవేద్యము పెడితే పంట అది అలా వినియోగపడుతుంది. మరి హవిస్సు ఎలా వెళ్ళాలి అంటే అగ్నిముఖావై దేవాహ అన్నారు. దేవతలందరికీ అగ్నియే ముఖం అన్నాడు. కాబట్టి అగ్నిముఖముగా చాలా త్వరగా ఆయనకు అది అందుతుంది దేవతలకు. దేవతలు ఆ దివిలో ఉన్న దేవతలందరూ కూడా, దేవతలంటే ఎవరండి? ఈ సూర్యుడు, ఈ రామచంద్రుడు, ఆ సూర్య వంశములోనే పుట్టాడు మహానుభావుడు రామచంద్రుడు. ఈ సకల దేవతలు వరుణుడు అందరూ ప్రీతి చెందాలంటే యజ్ఞము చేస్తే వాళ్ళు ప్రీతి చెందితే మంచి వర్షాలు కురుస్తాయి, మళ్ళీ పంటలు పండుతాయి, మళ్ళీ పాడి సమృద్ధి, మళ్ళీ యజ్ఞయాగాదులు చెయ్యాలి. ఇది ఉభౌ దధతుహు భువనద్వయం అన్నది ఈ చక్రము ఒకటి. అంటే మన దగ్గర ఉన్నది అక్కడ ఇవ్వాలి, అక్కడ ఉన్నది మళ్ళీ దేవతలు మనకిస్తారు. ఇలా ఈ ఉభయ చక్రముల ద్వారా ఈ 2 భువనములు దేవలోకము భూలోకము కూడా నిర్వహింపబడుతున్నాయి అన్నారు. ఇవాళ మీరు ప్రస్తావించారు అద్భుతమైన మాట. నేను కూడా మీ అందరి ముందు ఇక్కడ అశేష జనవాహిని ముందు కూడా శ్రీ సీతారామచంద్రుల లక్ష్మణ శత్రుఘ్న భరత సమేత హనుమత్స్వామి అందరి సహితముగా శ్రీరామచంద్రుని సాక్షికముగా ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి సంకల్పము మనము చేసుకుందాం. నిజంగా వర్షాలు బాగా రావడానికి ఒక వరుణ యాగము, ఆ అడ్డు తొలగడానికి మహాగణాధిపతిని ముందు పెట్టుకుని ఒక వరుణయాగాన్ని గనక మనం నిర్వహించినట్లయితే అద్భుతమైన వర్షాలు ఈ సంవత్సరం. ఎందుకంటే శుక్రుడు రాజయ్యాడు.
శుక్రుడు రాజు, మంత్రి బుధుడు అయ్యాడు. ఇటువంటి ఉచ్చస్థే గ్రహపంచకే రాముల వారు జన్మించిన ఈ రోజు 5 గ్రహాలు ఉచ్చగా ఉన్నాయన్నారు, ఉచ్చస్థానములో ఉన్నాయిట. అటువంటి లగ్నే కులీరే అంటే కర్కాటక లగ్నములో పుట్టారు శ్రీరామచంద్రుడు. పునర్వసు నక్షత్రంలో, పునర్వసు అంటే అర్థమేమి? పునః వసు, మళ్ళీ మళ్ళీ ధన సంపదలు ఈ జగత్తుకు వచ్చుగాక అని అనుగ్రహం ఇచ్చాడు రామచంద్రుడు. ఇటువంటి సన్నివేశంలో మనము రామానుగ్రహముతో ఈ సంకల్పము చేయవలసి ఉన్నది. అందరి యొక్క సహకారము, ప్రజలు, మహనీయులు, ధనవంతులు, గుణవంతులు, మేధావులు, సత్యవ్రతులు, మునులు, తపస్వులు, పీఠాధిపతులు అందరి యొక్క సామాన్యులేమి అసామాన్యులేమి అందరి యొక్క సహకారముతో మనము మరి మా అవధాన సరస్వతీ పీఠమేమి, మన 99 ఏమి, ఈ రెండింటి యొక్క సమన్వయముతో ఒక అద్భుతమైనటువంటి వరుణ యాగము గనక మనము సంకల్పించినట్లయితే మన భాగ్యనగరము భాగ్యవంతమవుతుంది. మన తెలంగాణ రాష్ట్రము సుసంపన్నమై సువర్షితమై సుపుష్పితమైన మహాకల్పవృక్షము వలె శోభిస్తుంది. మనతో పాటు ఉన్నటువంటి మన రాష్ట్రము, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము అలా సుసంపన్నమై శోభిల్లుతుంది. మనతో పాటు ఉన్న మన ఇతర రాష్ట్రములు అన్నింటితో కలిపి మన భారతదేశము, మన విశ్వము అంతా కూడా కళ్యాణ భూయిష్టమై, ఎందుకంటే ఈ సంవత్సరము కుజుడు ఆయన సర్వసైన్యాధ్యక్షుడయ్యాడు, యుద్ధప్రీతి గలవాడయ్యాడు. అందువల్ల కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వర్షములు బాగా ప్రచురములుగా పడే అవకాశం ఉన్నది. అందువల్ల ముఖ్యముగా యజ్ఞయాగాది క్రతువు వాటితో పాటు చేయవలసినదేమి? విరాట పర్వము. విరాట పర్వము చదివితే వర్షము రావటం నా చిన్నతనము నుంచి నేను ఎరుగుదును. అలాంటి ఆ విరాట పర్వం చదివితే ఎందుకు వర్షం వస్తుందయ్యా, దానికి ఏమి సంబంధము అంటే నేను చూశాను. వ్యాసుల వారు ప్రతి పదమును, ప్రతి అక్షరమును, ప్రతి శ్లోకమును, ప్రతి పద్యమును ఒక మేఘతుల్యముగా అభివర్ణించాడు. 1,00,000 మంది ఒకచోట కూర్చొని మేఘము మేఘము వర్షము వర్షమని జపిస్తే వర్షము రాదా అండి? ప్రపంచంలో కురియదా? అందువల్ల ఆ శబ్దమే మంత్రము. విశ్వకళ్యాణప్రాయముగా శబ్దమును ఉపయోగించినట్లయితే అదే మంత్రము. అటువంటి మంత్రమును, ఆ వరుణ జపమును, వరుణ మంత్రమును మనము యాగములో గనక సఫలము చేసుకున్నట్లయితే ఆ విరాట పర్వముతో వ్యాసానుగ్రహమును, మనము ఆ కవిత్రయ భారతములో మహాకవుల యొక్క అనుగ్రహమును మనము స్వీకరించినట్లయితే అద్భుతమైనటువంటి వర్షం. ఏమన్నాడు పోతన గారు? రాముడు ప్రత్యక్షమయ్యాడు పోతనకు. ఆయన ఆ తెల్లవారుధ్వామున అలా ప్రత్యక్షమయ్యాడు లీలగా. అయి ఎలా ఉన్నాడయ్యా రామచంద్రుడు అంటే ఒక అద్భుతమైన వర్ణన చెప్పాడు. అది ఎందుకంటున్నానంటే వర్షానికి దగ్గరగా ఉన్నది ఆయన వర్ణన. అందుకని ఆ మాట కూడా పోతన మహానుభావుడు అలా దర్శనం చేశాడు. ఆ మహాకవి మహాభక్తుడు రామచంద్రుణ్ణి దర్శనము చేశాడు. ఎలా దర్శనం చేశాడో చూడండి ఈ మాటలో. మెరగు చెంగటనున్న మేఘంబుకై వడిన్ ఉవిద చెంగటనుండ నొప్పువాడు. ఎత్తుకోగానే మెరుపు మేఘము అన్నాడు. అంటే వర్షానికి చాలా దగ్గర అనుగ్రహము ఉన్నది ఇందులో. మెరగు చెంగటనున్న మేఘంబుకై వడిన్, సీతాదేవి మెరుపు తీగ వలె ఉన్నది, ఆయన మేఘము వలె ఉన్నాడు స్వామి. ఉవిద చెంగటనుండ నొప్పువాడు చంద్రమండల సుధాసారంబు పోలిక మొగమున చిరునవ్వు మొలచువాడు. చంద్రమండలములో నుంచి వెన్నెల జాల్వారుతున్నట్లుగా రామచంద్రుని ముఖము నుంచి చిరునవ్వు జాల్వారుతున్నదట. ఏం అద్భుతమైన ఉపమానమో. ఆయన దర్శనం చేశాడు రాముణ్ణి. చంద్రమండల సుధాసారంబు పోలిక మొగమున చిరునవ్వు మొలచువాడు. వల్లీయుత తమాల వసుమతీజము భంగి పలువిల్లు మూపునబరగువాడు. ఆయన తమాల వృక్షము వలె, కానుగ చెట్టు వలె ఉన్నాడట. దానికి ఒక తీగ అల్లుకున్నదట. ఆ తీగ ఏమిటి అంటే విల్లు. ఆ విల్లు అలవోకగా ఒక తీగలాగా భుజానికి వేళ్లాడుతూ ఉంటే ఆయన వల్లీయుత తమాల వసుమతీజము భంగి, కానుగ చెట్టు వలె నల్లగా ఆయన అలా నీలమేఘశ్యాముడై అలా ఉన్నాడట. ఇంకో అద్భుతమైన ఉపమానం చెప్పాడు ఆయన. నీలనగాగ్ర సన్నిహిత భానుని భంగి ఘన కిరీటము తలగల్గువాడు.
ఒక నల్లని కొండ వెనకల సూర్యోదయం అవుతూ ఉంటే ఆ సూర్యుడు ఇలా ఒక గా, తెలుగులో గా ఎలా ఉంటుందో ఇలా ఆకారముతో ఆయన వెలుగొందుతూ ఉన్నాడట. ఈయన నల్లని కురులు, శరీరం అంతా నల్లగా ఉన్నది. ఇలా ఉన్న రామచంద్రుడి పైన కిరీటము ఇలాగా ఎలా ఉన్నది అంటే నీల నగాగ్ర సన్నిహిత భానుని భంగి, సూర్యుని వలె కిరీటము గలవాడు, ఇలాంటి వాడు విపుల వక్షము వాడు, వెడద కన్నులవాడు, ఇటువంటి విశాలమైన పుండరీక నయనములు కలిగిన వాడు, ఇలాంటి రామభద్రుడొకడు నా కన్నుగవకు కానబడియే రాజముఖ్యుడొక్కడు. రాజా, ఇటువంటి రాజు రాజచంద్రుడు రామచంద్రుడు నాకు దర్శనమిచ్చాడు అన్నాడు పోతన. ఆ విధముగా మనము ఎప్పుడైతే ఈ ఉపాసన చేస్తామో, వరుణయాగము చెయ్యడానికి మనము సకల ప్రజానీక సమక్షమున సీతారామ కళ్యాణ సాక్ష్యముగా మనం అటువంటి వ్రతాన్ని స్వీకరిద్దాము. త్వరలో అద్భుతముగా ఇదిగో అక్కడ మాంగళ్య ధారణం జరుగుతున్నది. మనము కంకణబద్ధులం ఎప్పుడైతే అవుతూ ఉన్నామో అక్కడ మాంగళ్య దర్శనం చేయిస్తున్నారు ఆ అర్చక శిఖామణులందరూ కూడా. ఆ మాంగళ్యం అంటే ఏమిటి? ఆ సూర్య చంద్రులు, సకల భూమండలములు ఒక మండలము, సూర్య చంద్రులు 2, అవి 3 బొట్లు అక్కడ ప్రకాశిస్తూ ఉన్నాయి. 3 లోకములు, ఓం భూర్భువ సువః, 3 లోకములు, భూ భువ సువర్ లోకములు 3 కూడా 3 బొట్టులుగా ఇవాళ మనకు దర్శనమిస్తూ ఉన్నాయి. త్రికాలములు, త్రినేత్రములు, పరమేశ్వరుని యొక్క 3 కన్నులు అక్కడ ఆవాహితములై ఉన్నాయి సీతా కళ్యాణములో. ఇటువంటి ఈ పరమానుగ్రహ సన్నివేశములో మనం అలాంటి ప్రతిజ్ఞ స్వీకరిద్దాం. ప్రసాదరాజు గారు, అద్భుతంగా మనము చేద్దాము. లోకానికి, మనము సమాజానికి ఏమి చెయ్యగలం? మనకున్న సారస్వతముతో, మనకున్నటువంటి ఈ ఛానల్ వైభవముతో, మనకున్నటువంటి ఈ వనరులతో, మనకున్నటువంటి ఈ తపస్సుతో, ఈ జ్ఞానముతో, ఈ విద్యతో ఏ విధముగా మనము మన చుట్టూ ఉన్న సమాజమునకు ఒక ఉపకారము, చిన్న సహకారము చేయగలుగుతాము మనము. అదే పరమేశ్వరుని యొక్క అనుగ్రహం మన జన్మలకు. భారతదేశంలో ఈ షుగర్ వ్యాధి ఎవరికి ఎక్కువగా ఉందంటే ఆంధ్రులకి ఎక్కువగా ఉంది. ఎందుకంటే అన్నం ఎక్కువగా ఎందుకయ్యా అంటే తింటారు. మనకి సాంప్రదాయంగా వస్తున్నటువంటి తృణధాన్యాలను త్యజించి వాటిని ఏంటో అంటరాని వస్తువులుగా భావించి మనం ఇటీవల వస్తున్నటువంటి ఈ యొక్క వరి మీద ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి దాన్ని కూడా మిల్లులో దాని మీద ఉన్నటువంటి మంచి పదార్థాలన్నీ అయిపోయి మనం తీసుకుంటూ ఉండడం వల్ల గత 50-60 సంవత్సరాల నుంచి ఈ సాంప్రదాయంలో ఉండి ప్రతి 100 మందిలోనూ 40 మంది షుగర్ వ్యాధికులు ఉన్నారు. ఈ వ్యాధి వచ్చిన వారికి తెలుసు ఇది ఎంత బాధాకరమైనటువంటి వ్యాధి. మరి ఇలాంటి సంప్రదాయాన్ని పారద్రోలి తృణధాన్యాల ఎంత విలువైనవో తెలియజేసి తృణధాన్యాలతోనే రకరకాల పిండి వంటలు చేసుకోవచ్చు. ఇడ్లీ, దోశ, వడ, ఇలా ఇప్పుడు అన్ని రకాలు చాలా అద్భుతంగా వీరు మెనూ తయారు చేసి ప్రపంచానికి అందించే ఉద్దేశంతో వీరు ఒక అహోబిలం ఫుడ్స్ అనే పేరు మీద హోటల్ను కూడా నిర్వహించడం, రాజమౌళి లాంటి వ్యక్తులు కూడా అక్కడికి వచ్చి వాళ్ళని చాలా ప్రశంసాపూర్వకంగా అభినందించడం జరిగింది. ఇటీవల కాలంలో భారతదేశ ప్రధానమంత్రి కూడా చట్టసభల్లో మధ్యాహ్న భోజన పథకంలో ఈ తృణధాన్యాలు తీసుకోవాలి అని శాసనం కూడా చేయటం జరిగింది. మరి ఇలాంటి సందర్భంలో ఆ రాజుగారి భార్య వీరి బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఈ తృణధాన్యాలని ఈ ఇరు రాష్ట్రాల ప్రజలకే కాకుండా భారతదేశం అంతా కూడా వీటితో వచ్చేటువంటి ఉత్పత్తులు అందించి అందరికీ ఆరోగ్య భాగ్యాన్ని కలిగిస్తారని అనుకుంటూ వారిని మేము స్వాగతిస్తూ వారి యొక్క కార్యక్రమాలు కానివ్వండి, వారు చేసేటువంటి పనుల్ని మా ఛానల్ ద్వారా ముందుకు తీసుకెళ్ళడానికి మేము ఈవేళ నుంచి శ్రీకారం చుట్టాం. మరి మీరు ఆ తృణధాన్యాల విశిష్టత మీకే బాగా తెలుసు, రాయలసీమ వాసులు, మీకు మామూలుగా తెలియదు. మాకు చాలా నిత్యము మా భోజనంలో భాగం ఇవన్నీ. ఈ తృణధాన్యాలు ఎంత అవసరమో మీరు ఒకసారి మీ పద్య రూపంలో వాటి యొక్క విశిష్టతని తెలియజేయాల్సిందిగా తెలియదు. చాలా 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 అవసరము. ఇది నేను ఈ దంపతులను మరి ఈ తృణధాన్యములు వీటిని మన అహోబిలా ఫుడ్స్ అని, అది కూడా అహోబల అన్నారంట. నరసింహస్వామిని చూసి అందరూ కూడా అహోబల అన్నారంట. ఈ ధాన్యములు తృణధాన్యములు వాడటము కూడా అహోబల అని అనిపించుకుంటారు అందరూ కూడా, మానవులు కూడా. నాకేమనిపిస్తుందంటే రాగులు, జొన్నలు, సజ్జలు,
రాగులు జొన్నలు సజ్జలు బాగుగా కొర్రలను తిన్న బహుభాగ్యములో బహులాభములో రోగములేవి వారికి, రోగమన్న ప్రశ్నే లేదు ఇంకా, రోగములేవి వారికి ఆగమల్నుతులౌచు ఆయురారోగ్యములో. ఆయుస్సు ఆరోగ్యము, సజ్జ జొన్న రాగి, ఇవాళ అందరూ కూడా మధుమేహ వ్యాధి డయాబెటిక్ వస్తే అయా జొన్న రాగి తినండి అని చెబుతున్నారు. ముందే తింటే అది రావలసిన అవసరమే లేదు కదా. రాగి వాడు ఒక మహానుభావుడు అన్నాడు, నూలంటించిన సజ్జ రొట్టె సమమా నూరేండ్లు చింతించినన్నాడు. సజ్జ రొట్టె జొన్న రొట్టె మనకు సంక్రాంతి పండుగ ఇలాంటప్పుడు చేస్తారు. ఆ గుమ్మడికాయ కూర, జొన్న రొట్టె తినకపోతే వాడేమి మనిషి, అసలు వాడికి బలం ఎక్కడి నుంచి రావాలి. కాబట్టి ఈ దంపతులు ఇద్దరు, మన రంగరాజు గారు హేమమాలిని దంపతులను నేను పరిపూర్ణమైన మనస్సుతో ఆశీర్వదిస్తున్నాను ఈ దంపతులను. ఎందుకంటే ఇటువంటిది జాతికి ఒకప్పుడు ఉన్న వైభవమే ఇది పోగొట్టుకుని ఇవాళ రోగాక్రాంతులు అయిపోయారు. ఇవాళ నేను చమత్కారంగా చెప్పా, పుట్టిన ప్రతివాడు కర్ణుడిలాగా పుడుతున్నాడు అని. ఏమిటయ్యా కర్ణుడిగా అంటే సహజ కవచ కుండలాలలాగా బీపీ షుగర్లతో పుడుతున్నాడు ప్రతి మానవుడు. ఎందుకయ్యా ఇలా అయిపోయాడంటే, మరి వాడు జొన్న అంబలి, జొన్న కలి, ఆ జొన్న అన్నము గనక తింటే వాడి బలం ఎట్లా ఉంటుంది. అట్లాగే కొర్రలు, అది ఎంత మంచి ధాన్యము. రాగులు, మరి ఈ జొన్న రాగి ఇవి తినకపోతే మానవుడికి బలం ఎక్కడి నుంచి రావాలి. అది డబుల్ పాలిష్ త్రిబుల్ పాలిష్ అని గొప్పగా చెప్పుకుంటూ నిస్సారమైన బియ్యాన్ని తింటున్నాము. దానికి అదేదో తెల్లగా కనపడినంత గొప్ప కదా అని తింటూ ఉన్నాము. ఇలా అయిపోకూడదు. రాజుగారు దంపతులు నిజంగా చాలా సమాజానికి మహోపకారం చేస్తున్నారు ఈ అహోబిల ఫుడ్స్ ద్వారా. హేమమాలిని రంగరాజీయ యుగళి, ఈ ఇద్దరు దంపతులు హేమమాలిని అంటేనే బంగారము యొక్క తీగ అన్నారు. ఆ తల్లికి పూర్ణ ఆశీర్వచనం. ఎందుకంటే ఇది తిన్న ప్రతి వాళ్ళు బంగారు తీగల్లాగా ఉంటారు అందరూ కూడా. ఎందుకంటే ఈ ఆహారమే కావాలి మనకు. ఏమంటే అది యదాహార తద్ విచార అన్నారు. ఏది నువ్వు ఆహారంగా తీసుకుంటావో అదే నీ శరీరము, అదే నీ ఆరోగ్యము, అదే నీ ఆయుస్సు. అందువల్ల హేమమాలిని రంగరాజీయయుగళీ భళియహో బలమన్న సంస్థతో, భళియహో బలి సంస్థతో, ఆ అహోబల అనే సంస్థతో, బలియహో బల సంస్థతో బాగు చేయ, బలియహో బల సంస్థతో బాగు చేయ, దివ్యమాహారములనిచ్చి తేజరిల్ల, దివ్యమాహారములనుచ్చి తేజరిల్ల, ఆయురారోగ్య భాగ్యమౌ అందరకును.